గగన్ శివాని చదువుకోమని కాలేజ్లో జాయిన్ చేపిస్తాడు. దానికి శివ చాలా సంతోషపడిపోతూ ఈ విషయం వెంటనే అక్కకు చెప్పాలి అని భూమికి ఫోన్ చేస్తూ ఉంటాడు. భూమి చెప్పు శివ అనేసరికి బావ నన్ను కాలేజ్లో జాయిన్ చేయించాడక్క అని శివ చెప్పేసరికి భూమి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత శివ ఇంట్లో జరిగిందంతా భూమికి చెప్తూ ఉంటాడు. నీకు పెళ్లి ఫిక్స్ అయిందని బావ ఇంట్లో అందరికీ కూడా స్వీట్ తినిపించి చాలా సంతోషంగా ఉన్నట్టు మా అందరి ముందు కూడా నటించాడు అని చెప్పేసరికి ఏమంటున్నావు శివ అని భూమి అడుగుతూ ఉంటుంది. అవునక్క, అందరికీ కూడా స్వీట్ తినిపించి పట్టిన గ్రహణం వదిలిపోయింది అని అది ఇది మాట్లాడాడు. ఆ తర్వాత గదిలోకి వెళ్ళి గదిలో ఉన్న వస్తువులన్నీ కూడా చిందరవందర చేసేసి చాలా బాధపడ్డాడు, ఏడ్చాడు. ఇదంతా కూడా నేను కిటికీలో నుండి చూశానక్క అని శివ చెప్తూ ఉంటే భూమి కూడా బాగా కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడిపోతూ ఉంటుంది. మరోపక్క గగన్ ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. ఇక దారిలో శరత్చంద్రకు కాబోయే అల్లుడు లిఫ్ట్ అడుగుతూ ఉంటాడు. గగన్ కార్ ఆపి ఆ అబ్బాయికి లిఫ్ట్ ఇస్తూ ఉంటాడు. ఇక అతను కార్లో కూర్చున్న వెంటనే ఎక్కడ డ్రాప్ చేయాలి అని గగన్ ఆ అబ్బాయిని అడుగుతూ ఉంటే శరత్చంద్ర ఇంటి దగ్గర అని చెప్తూ ఉంటాడు. అది వినేసరికి గగన్ షాక్ అవుతూ శరత్చంద్ర గారు మీకు తెలుసా అని అడుగుతూ ఉంటాడు. అవును, కాబోయే అల్లుణ్ణి అని ఆ అబ్బాయి చెప్పేసరికి గగన్ షాక్ అవుతూ ఉంటాడు. అసలు పెళ్లి కూతురికి ఈ పెళ్లి ఇష్టమో కాదో తన సమక్షంలో కాకుండా అలా ఎలా పెళ్లి నిర్ణయించేస్తారు అని గగన్ ఆ అబ్బాయిని అడుగుతూ ఉంటాడు. అలా అడిగేసరికి ఆ అబ్బాయి షాక్ అవుతూ ఇక వెంటనే శరత్చంద్రకు ఫోన్ చేయాలి అని ఫోన్ చేస్తూ ఉంటాడు.